విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా చూసుకోమని మనం విన్నాం. We heard to guard ourselves from idols. అది దాదాపుగా యోహాను రాసిన చివరి మాటలు అవి. And those are the last words written by John. మనం చూసినట్లయితే యోహాను సువార్త, మొదటి యోహాను, ప్రకటన గ్రంథం ఇవన్నీ యోహాను చివరిలో రాసిన మాటలు అవి, అంటే కొత్త నిబంధనలో చివరి మాటలు అవి. And if we see all those written by John, the Gospel of John and John's epistles and the Revelation, these were written towards the end. యోహాను తండ్రి గురించి, కుమారుడు గురించి, సహవాసం గురించి, నిత్య జీవం గురించి చెప్పిన తర్వాత, and John, after saying about Father, Son and about the eternal life, నా నామమున మీరు ఏం అడిగినా నేను చేస్తానని దేవుడు ప్రార్థనకి జవాబిస్తాను వాగ్దానం చేసిన తర్వాత, and after God gave promise that whatever you ask and I will do, ఇవన్నీ తెలిసిన తర్వాత, after knowing all these things, చివరికి దేవుడు హెచ్చరించేది ఏంటంటే, and the last thing what God's warning us, విగ్రహాల జోలికి పోవద్దు. so guard yourselves from idols. అంటే మీకు ఇవన్నీ తెలిసినంత మాత్రాన విగ్రహాల జోలికి పోరని కాదు, పోతారు కాబట్టి మీరు వెళ్ళొద్దు. Even if you know, even if you understand all these things, it does not mean that you don't go to idols. ఇశ్రాయేలు దేవుని యొక్క కార్యాన్ని చూడలేదు కాబట్టి విగ్రహారాధన చేయలేదు అక్కడ. So it is not that Israelites went to the idols. వాళ్ళకి మోషే తెలుసు, ఆ ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడు వాళ్ళకి తెలుసు. So they knew Moses, they knew God who delivered from Egypt. వాళ్ళు ఎర్ర సముద్రం దాటి వచ్చారు, ఐగుప్తులో ఎన్నో అద్భుతాలు వాళ్ళు చూశారు. They crossed the Red Sea and there saw many miracles in Egypt. అంటే వాళ్ళకి తెలియక కాదు అవి. It's not because they did not know God. తెలిసినా కానీ నువ్వు విగ్రహారాధన చేయొచ్చు. In spite of knowing all these things, there is a possibility to worship idols. అందుకని యోహాను మొత్తం రాసిన తర్వాత చివరి వచనం, చిన్న పిల్లలారా మీరు విగ్రహాల జోలికి వెళ్ళొద్దు. And because of that, John is right, after writing all these things, is warning little children, guard yourselves from idols. ఎహెజ్కేలు 14 మనం చూసినట్లయితే, if you can see Ezekiel chapter 14, ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేల్లో చేసిన పాపాన్ని బట్టి దేవుడు వాళ్ళకి పనిష్మెంట్గా బబులోను తీసుకుని వెళ్తాడు. and we see here as a punishment of the sins of Israel, and God allowed them to be taken as exiles to Babylon. యెరూషలేము నుండి బబులోనికి వాళ్ళు 3 ట్రిప్పుల్లో వెళ్తారు. and they were going from Jerusalem to Babylon in 3 trips. మొదటి ట్రిప్పులో రాజకుమారులు అంతా చాలా ఇంపార్టెంట్ పీపుల్ ని తీసుకొని వెళ్తారు. and in the first trip all the princes and important people were taken away. అప్పుడు డానియేల్ కూడా వెళ్తాడు. and then Daniel also went. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా ప్రీస్టులు, యాజకుల్ని, ఆ టెంపుల్లో పనిచేసే వాళ్ళందరినీ తీసుకెళ్తారు. so after few years priests and others who were working in temple were taken. అప్పుడు ఎహెజ్కేలు వెళ్తాడు. and then Ezekiel went. అయితే ఇంకా మిగిలిన వాళ్ళ మూడో ట్రిప్ ఇంకా అవ్వదు. but the third trip did not happen. There were people still there. అప్పుడు ఇక్కడ దేవుడు ఎహెజ్కేలుతో మాట్లాడుతూ ఉన్నాడు, యెరూషలేములో ఏం జరగబోతుందో తనకి దర్శనం చూపిస్తూ ఉన్నాడు. and then the Lord was speaking to Ezekiel what would happen to Jerusalem. అయితే యెరూషలేము పూర్తిగా నాశనం అవ్వలేదు ఇంకా. so by then Jerusalem was not destroyed fully. అయితే చాలా మంది అప్పటికే బబులోను వెళ్ళారు. but many people went to Babylon by that time. ఇప్పుడు వాళ్ళకి అక్కడ టెంపుల్ లేదు, ఏమీ లేదు. but they did not have any temple there. కాబట్టి కొంతమంది పెద్దలను వాళ్ళు ఏర్పరచుకున్నారు. so but then they elected few elders. ఇప్పుడు బబులోను వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. but they did not know what to do. అందుకని వాళ్ళు అప్పుడప్పుడు ఎహెజ్కేలు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. so then they were going to Ezekiel. ప్రవక్త దగ్గరికి వెళ్తున్నారు, దేవుడు ఏమైనా మాట్లాడాడో చెప్పండి ఏంటి మన పరిస్థితి తర్వాత. they were going to the prophet whether God spoke something to him. 14వ అధ్యాయంలో వాళ్ళు వెళ్ళారు. and in chapter 14 they went to ఇశ్రాయేలులో Ezekiel. పెద్దలు కొందరు నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా, then some elders of Israel came to me and sat down before me. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. and the word of the Lord came to me saying, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయముల్లో విగ్రహములను నిలుపుకొని దోషం పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటే పెట్టుకొని ఉన్నారు. son of man, these men have set up their idols in their hearts and have put in front of their faces. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? should I let myself be consulted by them? కావున నీవు వారికి సంగతి తెలియజేసి ఇలాగ చెప్పుము. so therefore speak to them and tell them. ఇక్కడ ఇశ్రాయేలు పెద్దలు ఎహెజ్కేలు దగ్గరికి వెళ్ళారు అడగటానికి. so the elders of Israel went to Ezekiel to ask. ఎహెజ్కేలు ఏమో దేవుడిని అడగాలి. and Ezekiel needed to ask God. కానీ దేవుడే ఎహెజ్కేలుని అడుగుతున్నాడు. but God himself was asking Ezekiel. దేవుడు ప్రవక్తను అడుగుతున్నాడు వాళ్ళని చూసి. and God was asking the prophet. వీళ్ళ హృదయాల్లో విగ్రహాలు పెట్టుకొని నా దగ్గర విచారణ చేయడానికి వచ్చారు వీళ్ళు. they came keeping idols in their hearts. they came to me. అలాంటి విచారణ చేయదగునా? is it right to have such kind of consulting? నీ హృదయంలో విగ్రహం పెట్టుకొని నువ్వు నా దగ్గర విచారణ చేయదగునాలా? is it possible keeping idol? can you come to me for a consultation? హృదయాల్లో విగ్రహం పెట్టుకొని అభ్యంతరము తమ ఎదుట పెట్టుకొని, that means having idol a stumbling block before them. అంటే వాళ్ళ హృదయాల్లో విగ్రహాలు ఉన్నాయి, అది ముందు ఏముందో కనపడని అభ్యంతరంగా ఉంది అది. so they had idols in their hearts but they had a stumbling block so that they could not see.
కాబట్టి మన హృదయాల్లో విగ్రహం పెట్టుకొని మనం దేవుని దగ్గరికి విచారణ చేసినంత మాత్రాన దేవుడు ఏం చేస్తాడు? So what can God do if we have idols in our lives and go to God? మన హృదయాల్లో విగ్రహం పెట్టుకొని మనకేం కనబడుతుంది ముందు అసలు? When we have idols in our lives, we can't see anything. దేవుడు చెప్తున్న మాటలు స్వయంగా అది. God himself is saying these things. అయితే ఇలా చెప్పు నువ్వు. But he's saying, so say like this. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చిందే మనగా. This is what the Lord is saying. మనం హెచ్కేల్లో చూసినట్లయితే చాలా డైరెక్ట్ కాన్వర్జేషన్ ఉంటుంది దేవునికి హెచ్కేల్కి. And we see in the book of Ezekiel, there's always a direct conversation between God and Ezekiel. NASB రెడ్ లెటర్ చూస్తాం. యేసు ప్రభు మాట్లాడిన రెడ్ లెటర్స్ ఉంటాయి. In NASB, we see that the words of Jesus are written in ఓల్డ్ టెస్టమెంట్ లో దేవుడు డైరెక్ట్ గా ప్రవక్తతో మాట్లాడిన మాటలు రెడ్ లెటర్స్ ఉంటాయి. హెచ్కేల్లో చాలా రెడ్ లెటర్స్ ఉంటాయి. And if the whatever God spoke to prophets is written in red letters, in book of Ezekiel we see many in red letters. కాబట్టి దేవుడు ప్రవక్తతో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి వీళ్ళకి నువ్వు ఈ మాట చెప్పు వాళ్ళతో. And the Lord was saying to prophets, say these things to them. తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనసును విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసుకుని తమ ఎదుట అభ్యంతరం పెట్టుకొని ప్రవక్త యొద్దకు వచ్చి ఇశ్రాయేలు అందరూ 4 Verse 4, so therefore speak to them and tell them, this is what the Lord God says, any one of the house of Israel who sets up his idols in his heart, puts in front of his face the stumbling block of his wrongdoing. తమ విగ్రహముల మూలంగా నాకు అన్యులైరి. So the people, because of their idols, so నేను వారి హృదయమును లోపరుచున్నట్లు యెహోవా నాకు నేనే వారికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాను. So I the Lord will let myself answer him. చూడండి, వాళ్ళు దేవుని ప్రజలే, కానీ వాళ్ళ హృదయాల విగ్రహాలు పెట్టుకున్నారు కాబట్టి నాకు అన్యులు అయిపోయారు. But God is saying that they were his people, but because of the idols he is saying they are Gentiles to me. యెరూషలేములో వాళ్ళు విగ్రహారాధన చేసినందుకే వాళ్ళు బబులోనుకు వచ్చారు. Because they did idol worship in Jerusalem, they were taken to Babylon. కానీ బయట విగ్రహాలు విడిచిపెట్టారు, కానీ వాళ్ళ హృదయంలో ఉన్న విగ్రహాలు విడిచిపెట్టలేదు ఇంకా వాళ్ళు. So they left the external idols, but they did not leave the idols in their hearts. మోషే ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు, కానీ వాళ్ళ హృదయంలో ఉన్న ఐగుప్తును తీసుకెళ్ళలేకపోయాడు. Moses took them out from Egypt, but they could not take out Egypt from their కాబట్టి hearts. వీళ్ళు యెరూషలేములో ఉన్న విగ్రహాలను విడిచిపెట్టారు, కానీ వాళ్ళ హృదయంలో ఉన్న విగ్రహాలను విడిచిపెట్టట్లేదు. So they left the idols in Jerusalem, but they could not leave the idols in their hearts. కాబట్టి 6వ వచనం, కాబట్టి ఇశ్రాయేలుకు నీవు ఈ మాట చెప్పు, ప్రభువుగా యెహోవా సెలవిచ్చిందే మనకు, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నిటినీ మాని మనసు తిప్పుకొనుడి. Verse 6, therefore say to the house of Israel, this is what the Lord God says, repent and turn away from idols and turn your faces away from all your abominations. లేనట్లయితే మీ మీద తీర్పు వస్తుంది. Otherwise judgment will come upon you. ఇక్కడ 9వ వచనంలో మనం చూసినట్లయితే Verse 9, ప్రవక్త ఒకడు మోసపోయి ఒక మాట చెప్పిన యెడల యెహోవానగు నేనే ఆ ప్రవక్తను మోసపుచ్చువాడినై నేనే వానికి విరోధినై నా జనులైన ఇశ్రాయేల్లో నుండి వాన్ని నిర్మూలన చేసేదను. if the prophet is persuaded so that he speaks a word, it is I the Lord who have persuaded that prophet, and I will stretch out my hand against him and eliminate him from among my people Israel. కాబట్టి ఒక ప్రవక్త అయినా తాను మోసం చేసుకొని దేవుని మాటలు కాకుండా తన సొంత మాటలు చెప్పి అక్కడ మోసం చేస్తున్నట్లు నేనే మోసం చేశానని చెప్తున్నాడు దేవుడు. And if a prophet deceives himself and if he says something which God has not spoken, God is saying that I made him deceive. ఆ ప్రవక్తను నేనే మోసం చేసి ఆ ప్రజల్లో నుండి నిర్మూలన చేస్తానని చెప్పాడు. And God is saying that I deceived that prophet and I will destroy the people. మనకు తెలుసు, మనం జాక్ బ్రదర్ తో చాలా సార్లు విన్నాం, బైబిల్లో కల్లా ఎంతో భయంకరమైన వాక్యము 2 తెస్సలోనిక 2:11-12 ఉంటుంది. Many times we heard through brother Zach that 2 Thessalonians 2:11 is a terrible thing. It's సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారికి మోసపురుచు ఆత్మని దేవుడే పంపిస్తాడు. God himself will put a deluding spirit in them, those who do not love the truth. దేవుడు మనకు సత్యాన్ని చెప్తూ ఉన్నాడు. దేవుడు మన విగ్రహాలను చూపిస్తూ ఉన్నాడు. God is keep on saying the truth. God is showing the idols to us. కానీ ఇక్కడ మనం అబద్ధ ప్రవక్తలుగా ఉండి మనము సత్యాన్ని నమ్మకుండా దుర్నీతి యందు అభిలాష కలిగి దుర్నీతిలో మనం ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే దేవుడు మోసం చేస్తాడు. But we are like false prophets. We don't love the truth, but we love unrighteousness. Then God himself will deceive us. చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలు కాదు, ఇశ్రాయేల్లో ఉన్న పెద్దల గురించి చెప్తున్నాడు. And this is God is saying about the elders in Israel. మీ తర్వాత హెచ్కేలు 8 చూసినట్లయితే అక్కడ ఎంతో స్పష్టంగా అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు యెరూషలేములో మొత్తం చూపించాడు హెచ్కేలుకి. And God showed later to Ezekiel what all they were doing in Jerusalem. నాకు రోషం పుట్టించే విగ్రహమును అని ఉంటుంది అక్కడ. So we see that the idol that create anger to me. దేవునికి రోషం పుట్టించే విగ్రహాన్ని పెట్టుకున్నారు వాళ్ళు యెరూషలేములో. They were keeping the idols which would create anger to God. తర్వాత ఆ గోడకి కన్నం వేసి నువ్వు చూసినట్లయితే వాళ్ళు పాకే పురుగులు పశుపక్షాదులు అన్నిటినీ వర్షిప్ చేస్తున్నట్లుగా చూస్తాం. And see if we can create a hole on the wall and see, and they were eating all kinds of
forbidden things. చాలా మంది యాజకులు 70 మంది పెద్దలు వాళ్ళందరూ కూడా విగ్రహారాధన చేస్తున్నారు యెరూషలేములో. Even many priests and elders, they were worshipping idols. మీరు అక్కడ చూసినట్లయితే షాఫాను కుమారుడు అని కూడా ఉంటుంది. షాఫాను కుమారుడు. Even we see the son of Shaphan. మీకు తెలుసు జోసయ్య టైంలో ధర్మశాస్త్రాన్ని కనుగొన్న వ్యక్తి షాఫాన్ అంటే. So even during the Josiah time, he was the one who was reading the law. ఆ ధర్మశాస్త్రాన్ని కనుక్కున్న వ్యక్తి వాళ్ళ కొడుకు అక్కడ విగ్రహారాధన చేస్తున్నాడు. So who discovered the law, and he was also worshipping idols. కొంతమంది స్త్రీలు తమ్మూజు అనే దేవత గురించి ఏడుస్తున్నారు. And some women were also weeping for an idol, for a goddess. ఇది యెరూషలేము ద్వారం దగ్గర. And this is all happening at the gate of Jerusalem. కొంతమంది దేవునికి వెనకగా ఉండి సూర్య నమస్కారాలు చేస్తున్నారు. And some people worshipping sun. కాబట్టి దేవుని యొక్క ఉగ్రతను వాళ్ళు రేపారు. So they made God angry at them. కాబట్టి దేవుడు వారిని శిక్షించాడు. God punished them. యెరూషలేము కూడా కూల్చివేయబడింది. And even Jerusalem was also destroyed. అయితే 2 రాజులు 10 మనం యెరోబాము గురించి చూసాం. We saw about Jeroboam in 2 Kings. 2 రాజులు 10 మనం చూద్దాం. Let's see in 2 Kings chapter 10. 2 రాజులు 10 20 2 Kings chapter 27 28 verse 27 and 28. మరియు బయలు ప్రతిమను గుడిని క్రింద పడగొట్టి దాన్ని పెంట ఇల్లుగా చేసి నేటి వరకు అలాగే అయినది. ఈ ప్రకారం యెహూ బయలుదేవతను ఇశ్రాయేలు వారి మధ్య ఉండకుండా నాశనము చేసెను. So they also tore down the memorial stone of Baal and tore down the house of Baal and made it a latrine as it is to this day. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నెబాతు కుమారుడైన యెరోబాము కారకుడైనట్లు యెహూ కూడా అందుకు కారకుడై బేతేలు దాను అను స్థలమున్న బంగారు దూడలను అనుసరించుట మానలేదు. However, as for the sins of Jeroboam the son of Nebat, into which he misled Israel, from these Jehu did not desist, including the golden calves that were at Bethel and at Dan. 31 అయితే ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడైన యెరోబాము చేసిన పాపములు యెహూ ఏమాత్రము విసర్జించిన వాడై ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను. Verse 31, but Jehu was not careful to walk in the law of the Lord, the God of Israel, with all his heart. He did not desist from the sins of Jeroboam, into which he misled Israel. కాబట్టి బయలుదేవతను కూల్చివేయటం సులభమే. So it was easy to destroy the బంగారు దూడలను ఆయన కూల్చేయలేపాడు. But he could not destroy the golden calves. ఎందుకు మీరు చూసినట్లయితే అహరోన్ సమయంలో కూడా వాళ్ళు ఏమన్నారంటే ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన దేవత ఇదే. Even during the times of Aaron also, they said, this is the God who led us from Egypt. తర్వాత వాళ్ళు యెహోవాకు పండగ ఆచరించినాను ఉంటుంది. So then we see that they offered a feast to God of Israel. వాళ్ళే బయలుదేవత ఇంకో దేవత అని చెప్పలేదు. So they did not see the God of Baal. They said it's the God of Israel. అంటే వాళ్ళు ఏంటంటే ఇదే దేవుడు. They said this is the God. అందుకే చాలా మంది మరొక క్రీస్తు మరొక సువార్తను మనం చూస్తాం. So that's why we see another gospel, another Jesus. ఇప్పుడు మనందరికి వచ్చి ఎవరో వేరే దేవుళ్ళ గురించి చెప్తే మనమే మోసపోము. So we don't believe if someone comes and talks about some other God. కానీ యేసుక్రీస్తు ప్రభు నామములోనే, but if someone comes in the name of the Lord, క్రైస్తవత్వం పేరులోనే, in the name of Christianity, సంఘం పేరు మీదే, in the name of the church, మనం చేసే బంగారు దోళ్ళవి and the golden calves, అదే రిలీజియస్ ఎంటర్టైన్మెంట్. సో దిస్ ఇస్ ఆల్ ద రిలీజియస్ ఎంటర్టైన్మెంట్. కాబట్టి ఆ రిలీజియస్ ఎంటర్టైన్మెంట్లు అందరూ తినటానికి, తాగటానికి, ఆడటానికి లేచినాను ఉంటుంది. సో ఇన్ ద రిలీజియస్ ఎంటర్టైన్మెంట్ ఎవ్రీబడి ఇస్ ఈగర్ టు ప్లే అండ్ ఈట్. అంతా యేసు ప్రభు నామములోనే, సంఘం నామములోనే, ఆత్మీయత పేరుతోనే. ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ ద చర్చ్. కాబట్టి ఆ విగ్రహాన్ని పడగొట్టడం కష్టం. So it is difficult to destroy those idols. కాబట్టి మనకేదో బాహ్య సంబంధమైన విగ్రహాలు పడగొట్టడం సులభమే. It is easy to destroy external idols. కానీ మన మతం పేరు మీద లేకపోతే మన ఎంటర్టైన్మెంట్ పేరు మీద మనం నిర్మించుకున్న బంగారు దూడల్ని పడగొట్టడం కష్టం. But the golden calves which we built in the name of entertainment and the name of religion is very difficult to destroy. చివరిగా చూద్దాం 2 కొరింథీ 6:18. Lastly we see 2 Corinthians chapter 6 verse 18. 6:16 తెలుగులో 16-18 కలిసి ఉంటుంది. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడిన ఎందును, వారు నాకు ప్రజల ఎందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రిన ఎందును, మీరు నాకు కుమారులను కుమార్తెల ఎందురు అని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తం చేసుకొనొచ్చు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రంగా చేసుకుందాము.
For we are the temple of the living God, just as God said, I will dwell among them and walk among them, and I will be their God, and they shall be my people. Therefore, come out from their midst and be separate, says the Lord, and do not touch what is unclean, and I will welcome you, and I will be a father to you, and you shall be sons and daughters to me, says the Lord Almighty. కాబట్టి దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? So, what is common between God, కాబట్టి మన temple హృదయం of దేవుని God, and ఆలయంగా the ఉంది. idols? మన హృదయం దేవుని ఆలయంగా ఉంది. So, our heart is the temple of God. మన సంఘం దేవుని ఆలయంగా ఉంది. Our church is the temple of God. గాడ్స్ దేవుని ఇల్లు అని పిలుస్తారు దీన్ని. So, church is called God's house. కాబట్టి మనం ఇక్కడికి వచ్చి విగ్రహాలు పెట్టకూడదు. So, but we should not come and put idols here. మొట్టమొదట మనం పెట్టే విగ్రహాలు రిలీజియస్ ఎంటర్టైన్మెంట్. And the idol that we can keep is the religious entertainment. లోకానికి మనం నేర్పించాలి కానీ లోకం నుండి మనం నేర్చుకోకూడదు. We should teach the world, but we should not learn from the world. మనం వెళ్ళి లోకంలోకి వెళ్ళి మనం జీవిస్తాం. So we'll go into the world and we can live. వాటన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టకూడదు. But we should not bring the world into ఇశ్రాయేల్ అక్కడ పశువులు పాకే పురుగులు అవన్నీ ఎందుకు వర్షిప్ చేశారు? అన్ని ఐగుప్తులో చూశారు. Why were they worshipping all these living creatures? Because they saw them in Egypt. వాళ్ళు ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు వాటిని కూడా తెచ్చుకున్నారు, ఆ కాన్సెప్ట్ కూడా తెచ్చుకున్నారు వాళ్ళు. When they left Egypt, they brought that concept also. అంటే మనం ఏదో పెద్ద పెద్ద కంపెనీల్లో పని చేయొచ్చు, లేకపోతే పెద్ద పెద్ద వాటిల్లో పని చేయొచ్చు, అవన్నీ ఇక్కడ అప్లై చేయకూడదు మనం వచ్చి. So we may work in some big companies, but we should not apply those things here. అంటే మన లోకంలో చేసే అన్ని అక్కడ ఇక్కడికి వచ్చి మనం ఆ విగ్రహాలను ఇక్కడ పెట్టొద్దు. So whatever we do in the world, we should not bring them into the church. కాబట్టి దేవుడు మనకు సహాయం చేయను. May the Lord help us.